నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగిన కార్యక్రమం మొదలైన నాటికి 1082 రోజులైందండి. ఈ రోజు 1083వ రోజు. ఈ గీతా జ్ఞానగిన కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరఫున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరఫున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరఫున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి తడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుడు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల ఎద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో ఇవాళ 1083వ రోజు. ఈరోజు మరి ప్రకటమగు బట్టబయలును నువ్వని ప్రత్యక్ష ప్రమాణంగా తెలుసుకునేటువంటి అతిరహస్యం బట్టబయలు అయ్యేటువంటి ఇవాళ అదే శీర్షికతో కృష్ణదేశికుల
214వ కంద పద్యమైనటువంటి ప్రకటమగు బట్టబయలున అనేటటువంటి కంద పద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? ప్రకటమగు బట్ట బయలున సకలముతో లేక వచ్చి చనుదు అరగడియన్, 1,000,000 మాటలనే రాను ఒకవేళను లేనటంచును ఊహబొడమినన్. దీనికి శీర్షిక చూడండి. సద్గురుమాత స్వర విన్యాసంలోనే మనకు శీర్షిక ప్రకటించబడింది. ఆ పదాలు ఆ ప్లేస్ లో ఆపి చదివినట్లు ఇంతకుముందు ఎక్కడన్నా మీరు విన్నారా? చూడండి. లేదు గురుగారు. పద్యము కృష్ణప్రభు రాసిందే కావచ్చు, కానీ ఇప్పుడు సద్గురుమాతలో కృష్ణప్రభువే ప్రవేశించి పలికినట్టుండే. అది ప్రకటమగు బట్ట బయలుంటే. ప్రకటమగు బట్ట బయలు దీనికి శీర్షిక ఇవ్వాల. రోజు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, నాకు శీర్షిక వ్యక్తీకరించబడటానికి 2 పద్ధతులు చెప్తానండి. శీర్షిక వ్యక్తీకరించబడానికి ఇప్పుడు 2 పద్ధతులు చెప్తాను మీకు. నంబర్ 1, ఆ సారాంశాన్నంతా తెలుసుకుని ఆ సారాంశం అంతా ఆ పదంలో వ్యక్తమయ్యేట్టుగా ఉంటే దాని శీర్షిక అంటారు. సారాంశం కనుక పదంలో వ్యక్తం అయితే భగవద్గీత అనేది శీర్షిక కదా. అవును గురుగారు. భగవంతుడే చెప్పినట్టుండేది కాబట్టి దాని పేరు భగవద్గీత. అవును గురుగారు. అంటే ఇప్పుడు మీరు మొత్తం గ్రంథం అంతా చూస్తే కూడా భగవద్గీత అంటే ప్రత్యేకంగా ఒక వ్యక్తి చెప్పినట్టు ఉండదు. అది నీలో నుంచి భగవంతుడే నీకు చెబుతున్నట్టు అనిపిస్తే దాని భగవద్గీత సార్థకం. అది అదండి. నెక్స్ట్ రెండవ మార్గం, రెండవ ఇది ఏంటంటే షార్ట్ కట్ మెథడ్. మొదటిది ఏంటి? సారాంశం అంతా శీర్షికలో వ్యక్తీకరించబడట ఒక పద్ధతి. అది పదములు వ్యక్తమైతే శీర్షిక. ఈ రెండో పద్ధతి చెప్తారు చూడండి. ఎత్తుగడే శీర్షికగా ఉండుట. ఎత్తుగడే శీర్షికగా ఉండుట. ఓకేనండి. ఎత్తుగడ అంటే ప్రారంభం అని అర్థం అండి. గురుగారు. ఎత్తుగడ అంటే ప్రారంభం అండి. గురుగారు. ఇది శిల్పంలో వస్తుంది. శిల్పము అంటే ఆ విషయాన్ని వ్యక్తీకరించే విధానాన్ని శిల్పము అంటారండి. శిల్పము అంటే శిల్పంగా మార్చేటువంటి నైపుణ్యం కదా శిల్పం. అవును. చెప్పాల్సిన విషయాన్ని నీకు నేర్పుగా చెప్పే విధానమే శిల్పం. అవునండి. చెప్పాల్సిన ఈరోజు అంటే 2024 ఫిబ్రవరి 21వ తేదీన చెప్పవలసినటువంటి విషయాన్ని మనకు సద్గురుమూర్తి నేరుగా సూచిస్తున్నాడు చూడండి. అది ఎత్తుగడలోనే ఉంది. ఎత్తుగడ అంటే ప్రారంభం అని అర్థం. ఎత్తుకుంటానే అని మాట్లాడతారు చూడండి. అవునవును. అట్లా ప్రకటమగు బట్టబయలు అనేది ఈరోజు శీర్షిక. కంద పద్యానికైనా అదే, భగవద్గీత సారాంశానికైనా ఇదే శీర్షిక. ప్రకటమగు బట్టబయలు ఇది ఒక శీర్షిక. అతిరహస్యం బట్టబయలు ఇది కూడా అట్లాంటిదే. చూడండి, ప్రకటమగు బట్టబయలు అని కంద పద్యానికి శీర్షిక, అతిరహస్యం బట్టబయలు అనే విషయం మనకు భగవద్గీత సారాంశానికి శీర్షిక. ఈ రెండు దాదాపుగా ఒకలాగానే ఉన్నాయి.
ఇదంతా కూడా ఇప్పుడు సద్గురుమాత నుండి మనకు పలికినటువంటి పలుకు నుంచి ప్రకటించబడిన ప్రకటమగు బట్టబయలు. ఆశ్చర్యకరంగా విషయంగా చూడండి, చాలా ఆశ్చర్యంగా ఉన్నది నాకు కూడా. ఇక్కడ ఈ రోజు నా ప్రయత్నం ఏమి పనిచేయదు, అంతా సద్గురుమూర్తి పలుకులే. మీ ప్రయత్నం అసలు పనిచేయదు, మీలో నుంచి మాట్లాడేది మొదటి నేనే. అది వాళ్ళ విశేషం. ప్రకటమగు బట్ట బయలునా అంటే అది మాత్రమే ఉంది, అందులో లేనిది ఎట్టొచ్చిందో చూడండి. ఈ కావూరు నాగేశ్వర ప్రసాద్, ఈ శరీరము, ఈ ప్రపంచము ఎట్టొచ్చింది అంటే చూడండి, ఆకాశంలో మెరుపు ఎలా వచ్చింది? ఆకాశంలో మెరుపు 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 ఎలా వచ్చింది? ఓకే 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 గురుగారు. ఎలా వచ్చింది, ఎంతసేపు ఉండింది, ఎక్కడికి పోయింది, ఎవరిని అడుగుతావా? అట్ట ఆకాశంలో మెరుపు ఆకాశానికి లోపల ఉండేటటువంటి ప్రక్రియల వల్ల వచ్చింది. అవును గురుగారు. వచ్చినట్లు తెలుస్తున్నది. ఆకాశానికి అతీతంగా ఉండేటువంటి పరిపూర్ణంలో ఈ మెరుపుకి ఏమైనా సంబంధం ఉందా? లేదు. అదేమన్నా ఆకాశానికి తెలుసా? లేదు గురుగారు. ఆకాశానికి తెలియదు. పరిపూర్ణానికి తెలుసో లేదో తెలియజేయడానికి ఆకాశం శూన్యం. అవును, సూచన అయిపోయింది. ఇది అయిపోయిందో కాలేదో కూడా నాకు తెలియదు, గురుగారికే తెలియాల. భలే క్లియర్ ఉండా? అవును గురుగారు. చూసుకోండి, ప్రత్యక్షంగా స్పష్టంగా కనిపిస్తా ఉండేటువంటి బట్టబయలులో అరఘడి కూడా లేనటువంటిది. అరఘడియన్ చివర అంటే అమ్మగారు పలికినటువంటి పలుకుల్లోనే నాకు ఒక క్లారిటీ వచ్చేసింది. అరఘడియ కూడా లేనటువంటిది ఈ ఎరుక. ఎట్టొచ్చిందంటే ఊహబడమిన ఊహ అంటే ఉత్త జగము, ఊహ జగము అంటూ ఉంటారు, మాయా జగము అంటూ ఉంటారు. మీకు తెలిసిన పదాలే ఇవి. కేవలం ప్రపంచీకుడి ఊహ మాత్రమే ప్రపంచం. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది ఇతరులకి, అదే సత్యం. ధర్మానికి అతీతమైనది సత్యం కాబట్టి రాబోయే 66వ శ్లోకంలో సర్వధర్మాన్ని పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అంటాడు. ధర్మాన్ని వదిలేమని కాదు, ధర్మానికి అతీతమైన నన్ను గుర్తిస్తే ధర్మం పాటిస్తున్నానని కర్తృత్వాన్ని వదలమని. ఇది సూచన. చూసారా? మీరే చెప్పండి, 66వ శ్లోకంలో ఇంకా 2-3 రోజుల తర్వాత రాబోయేటువంటి శ్లోకంలో ఉండే సూచన ఇక్కడికి తీసుకొచ్చి ఇచ్చింది గురువు కదా మనమా. కనుక ప్రత్యక్ష ప్రమాణంగా బట్ట బయలుగా పట్ట పగులు వలె అబ్సొల్యూట్ బ్రహ్మన్ స్పష్టంగా ఉంటే అందులో పూజారి వెంకటేశం గాని, తనకు సంబంధించినటువంటి జ్ఞానయజ్ఞం గాని, ఈ ప్రపంచం గాని, ఇవంతా కూడా కేవలం ఊహ. చూసుకోండి, ఇక్కడ అరఘడియన్ కూడా లేనటువంటి ఈ సకలము లేక వచ్చి చనుదును, లేక వచ్చి చనుదును. చనుదును అరఘడియన్ ను ధృతం. అక్కడ ఉండే పదాలతోనే చెప్తున్నా నేను. చనుదును ను ధృతం అండి. ధృతం అంటే మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు మర్చిపోయి ఉంటారని నాకు అర్థమైంది. మీకు పరిపూర్ణ బోధ పైన జ్ఞాపకం తప్ప ఈ పదాల పైన, వాటి అర్థాల పైన మీకు దృష్టి ఉండదని నాకు తెలుసు. అందుకని మళ్ళీ చెప్తున్నానండి. చెప్తున్నాను ను ధృతం అండి. అంటే చెప్తున్నాను, నువ్వు పెట్టకపోయినా అర్థం మారదు కదా. అటువంటి నకారం ధృతం అండి. చెప్తున్నాను నకారం ధృతం. ఎట్లంటే అది నువ్వు తీసేసినా వేసినా ఒకే అర్థం ఉంటే అటువంటి నువ్వు ధృతం. అట్లా కాకుండా ఇప్పుడు చేను పేను అందులో ఉండే నువ్వు తీస్తే అక్కడ అర్థం రాదు, అది ధృతం కాదు. ఎందుకని? అర్థం మారుతుంది కాబట్టి. అవును గురుగారు. ఇక్కడ ధృతము అంటే ఆ నువ్వు లేకపోయినా కూడా మనకు అర్థవంతంగా ఉండేదాన్ని కవి అంటే వ్యాఖ్యాత చెప్పాలి. అటువంటిది రహస్యాలను తెలియజేయడానికి కాలానుగుణంగా వచ్చేటువంటి వ్యక్తుల నుంచి వ్యక్తికి ట్రాన్స్మిషన్ అవుతూ ఉంటుంది. అంతే తప్ప పుస్తకం చదువుకుంటే రాదు. ఏ భాష అయినా కూడా గురువు ఉండాల్సిందే. కాబట్టి
ప్రకటంగా ప్రత్యక్షంగా ఉండే పరిపూర్ణంలో అరఘడి కూడా లేనటువంటి ఈ యొక్క సకలము అంటే ఈ ప్రపంచం సకలము కూడా ఈ భావించేవాడిదే. విశ్వం దర్పణ దృశ్యమాన నగరము. అద్దంలో చూసే బొమ్మ చూసేవాడిదే, అద్దందే చూసేవాడిదే. చూడు 4 రోజులు వరుసగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని రాధా రుక్మిణమ్మ గారి ఆశ్రమంలో మరి అభ్యాసనం చేయడం వల్లే కదా ఈ మాట నాకు బయటకు వచ్చింది. ఎంత క్లారిటీ చూడండి. ప్రకృతే మన గురువు అండి. మరి ప్రకృతి గురువు అన్నప్పుడు శిష్యుడు గురు శిష్య రహితం అయినప్పుడు అప్పుడు ప్రకృతి ఉందా లేదా అని చెప్పేదానికి ఈడాడున్నాడా, అది సూచన. ఇంకా చూడు, విశ్వం మనకు దక్షిణామూర్తి స్తోత్రం అన్ని అవసరం లేదు. విశ్వము దర్పణ దృశ్యమాన నగరము ఈ ఒక్క పదం చాలదు. విశ్వము అంటే విశ్వసించబడుతున్నటువంటిదే విశ్వం, ఆ పదమే చాలు. అవునండి. అసలు విష్ణు సహస్రనామాల్లో మొదటి పదం అదే. విష్ణు సహస్రనామాలు అంటే భగవంతుడికి ఉన్నటువంటి 1000 పేర్లకు పైన అందులో మొదటి పదమే అదే. విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ ప్రభు. ఇన్ని పదాలు ఎందుకండి, మొదటి పదం ఒక్కటి చాలదా? విశ్వము కేవలము విశ్వసించబడినది మాత్రమే. విశ్వానికి అతీతమైనటువంటి బట్టబయలు విశ్వంలో ఎప్పుడూ ఉంటుంది, గాని అది ఒకరికి తెలియజేయదు, ఒకరికి తెలపదు, పుట్టదు, గిట్టదు, చావదు. అది అటువంటి వాడే వచ్చి తెలిపాలి నీకు, అంతే. నీకు తెలుసుకోవడానికి వీల్లేదు. విశ్వం విష్ణు వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు. పరిపూర్ణ బోధ విష్ణు సహస్రనామాల్లో ఎందుకు లేదండి? శంకరులు రాసినటువంటి దక్షిణామూర్తి స్తోత్రంలో పరిపూర్ణ బోధ ఎందుకు లేదండి? విశ్వము దర్పణ దృశ్యమాన నగరము అంటే ప్రకటమగు బట్ట బయలున లేకుండా తెలియబడుతున్నటువంటి జగము చూసేవాడిదే. జగము చూసేడివాడు చూసేది ఎరుకే, పుట్టనే లేనప్పుడు గిట్టునను టేలా. అనంతోపనిషత్ సారాంశం ఒక్క వాక్యంలో లేదా? కత్తి వేటుకు గాలి తెగితునకలైతే ఎరుక పుట్టిన మాట సత్యమనవచ్చు. కత్తి అనే ఆయుధము పదార్థాన్ని ఖండించగలుగుతుంది గాని యథార్థాన్ని ఖండించగలుగుతుందా? ఊహించే జగములో ఊహ జగాన్ని ఊహించగలుగుతుంది గాని జగదాతీతాన్ని ఊహించగలుగునా? ఈ సూచనలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పండి, ఆడ రాసి పెట్టారు ఇవన్నీ. సద్గురుమూర్తి నాకు చెప్తా ఉంటే నేను మీకు చెప్తుంటా అంటే ఎంత క్లారిటీ, ఎంత పట్ట పగలు, ఎంత బట్ట బయలు చూడండి. ప్రకటమగు బట్ట బయలున సకలముతో లేక వచ్చి చనుదును అరఘడియన్. నేననే ఒక అబద్ధపు గుర్తు. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటే కదా ప్రయాణం. ఈ రెప్పపాటు కాలంలో ఎన్నో సాధించేయాలని, ఏదో లకేజ్ ఎత్తుకొని పోవాలని ప్రయాణం అండి. ఎందుకండి మనకు? కన్ను తెరిసిన దాన్ని జననం అన్నారు, శ్వాస పీల్చుకున్న దాన్ని జననం అన్నారు, శ్వాస వదిలిన దాన్ని మరణం అన్నారు. ఈ మధ్యలో హాయిగా బట్ట బయలులో తేటగా సంసారం మీద నడవచ్చు కదా, జాలిగా ఉండొచ్చు కదా. ఎందుకు లేనిపోని ఇక్కట్లు? ఏం అవసరం? విద్యాప్రకాశానికి తెలుసు క్వశ్చన్ చేసిపోయాడు, మిత్రమా నువ్వు ఏం తెచ్చావని ఏం మోసుకోపోవాలనుకుంటాడు అంటాడు. ఇంకా స్పష్టంగా ఉండేటువంటి పరిపూర్ణంలో అరఘడి కూడా లేనటువంటి ప్రపంచం ఉన్నట్లు భ్రాంతి గొలుపుతుందని చెప్తా ఉంటే, భ్రమేనాహం భ్రమేణత్వం భ్రమేణోపాసకో జన భ్రమేణ ఈశ్వర భావత్వం భ్రమమూలమీదం జగత్తని వశిష్ఠ గీత ఘోషిస్తుంటే, దాన్నే ప్రధానంగా తీసుకుని శివరామ దీక్షితీయం రాసినటువంటి బృహద్వాసిష్ఠ బృహద్ గ్రంథంలో శివరామ దీక్షితులు కూడా అంత స్పష్టంగా చెబుతుంటే, పరిపూర్ణం అక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, అంతటా ఉండే పరిపూర్ణాన్ని కొన్ని చోట్ల ఎట్ట చూస్తారండి మీరు? ఎట్ట చూడగలరండి? నెక్స్ట్ 2వ లైన్ పోదామా? ఒకవేళ నువ్వు లేనటంచు, నేను లేనని చెప్పేది కూడా లేనోడేనండి. ఒకవేళ నువ్వు లేనటంచు, నువ్వు లేనని నువ్వు చెప్పేది ఎందుకు? లేదు నిజంగా లేదైతే గమనం కాదా? సుమ్మా ఇరు. నేను లేనండి అని చెప్తే కూడా నువ్వు ఉన్నానని భావిస్తున్నట్టు లెక్క, గుర్తుపెట్టుకో. అవునండి. ఒకవేళను లేను అటంచు,
ఊహబొడమినన్. నువ్వు 1,000 మాటలు చెప్పినప్పటికీ ఈ అబద్ధపు గుర్తు రాలేదు. నేను రాను. పదాలను మాత్రం డివైడ్ చేశాను అంతేనండి. మధ్యలో చూసుకోండి, 1,000 మాటల నే రా నొక్కవేళ్ళ అని కలుపుతారు. అర్థం ఏంటంటే ఒకవేళ్లను లేనటంచు ఊహబొడమినన్. నేను లేను నేను లేనని గురు సూచనతో లేను లేనని ఎన్నిసార్లు నువ్వు చెప్పినప్పటికీ నువ్వు ఉన్నట్లు లెక్కది. నిద్రపోయినోడు నిద్రపోతున్నానని చెప్పడు, పరిపూర్ణం తెలిసినోడు పరిపూర్ణం తెలుసుకున్నానని చెప్పడు. తర్వాత వచ్చే వాళ్ళకి తన చేష్టలతోనే సూచన చేసేస్తాడు. వెరీ సింపుల్ గా చేస్తాడు సూచన. కాబట్టి సాక్షాత్తు సద్గురుమూర్తి మనకు తెలియజేస్తున్నటువంటి ప్రత్యక్ష పరిపూర్ణంలో, ఒరిజినల్ నేనులో, పురుషోత్తముడిలో సమస్త జగత్తు కూడా 1/2 సెకండ్లోనే పుట్టి లేనిదిగా తెలియబడుతూ ఉంటది. కానీ ఒకానొక సమయంలో ఎప్పుడైనా గాని ఈ మధ్యలో గాని మానవ జన్మ దొరికిపోతే, ఆహా మానవ జన్మ దొరికిపోతే ఇక దానికంటే ఉత్తమ జన్మ ఏదైనా ఉందేమో చెప్పండి. ఉందా? లేదు గురుగారు. మరి సద్వినియోగం చేసుకోవచ్చు కదా, ఎందుకు వ్యాపారం చేస్తారు? అవును, నేను లేనని స్పష్టంగా తెలుసుకున్న తర్వాత ఎవడన్నా వ్యాపారం చేస్తాడో చెప్పండి. మరి వ్యాపారం చేసే గురువులంతా ఇది తెలుసుకోవద్దా ముందుగా? గురువులు ఎట్ట చెప్పండి? 1,000 మార్లు మైకులు పెరుక్కుని మీరు ఎంత కొట్లాడుకున్నప్పటికీ మీరే పరిపూర్ణులు, మీరిద్దరు పరిపూర్ణులు. ముందు అది తెలుసుకున్నా. సమకాలీన సమాజానికి అనుసరించి బోధించబడుతుందండి ఒక వ్యక్తి ద్వారా ఎప్పుడైనా కూడా. అందుకని యదా యదా హి ధర్మస్య గ్లానిహి భవతి భారత అంటాడు. ధర్మానికి హాని కలిగినప్పుడు నేను ఏ వ్యక్తిలో నుంచి అయినా ఆ కాలానికి అనుకూలమైన మాటలు నేను పలుకుతుంటానని అర్థం. కాబట్టి నేను తిరిగి రాను నువ్వు నిర్ణయం చేసుకో పనిలే. ఆ విధంగా ప్రవర్తించు, అస్పర్శ యోగం పాటించు చాలు. నువ్వు అస్పర్శ యోగం పాటిస్తే అది చూసి ఆటోమేటిక్ గా ఇతరులు నేర్చుకుంటారు. నువ్వేం బోధించాల్సిన అవసరం లేదు. చూసుకోండి, పూజలో బోధ ఉంది, బోధలో పూజ ఉంది అని చెప్తూ ఉంటాను. దీంట్లో అది ఉందా దాంట్లో ఇది ఉందా నాకు తెలియదు. బోధిస్తే పూజలాగా ఉండాలి, పూజిస్తే బోధలాగా ఉండాలి. బోధిస్తే పూజలాగా ఉండాలి, పూజిస్తే బోధలాగా ఉండాలి. కాబట్టి ఈ రెండింటి యొక్క రహస్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి అది బట్టబయలు. తర్వాత కృష్ణదేశికేంద్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ జ్ఞానయజ్ఞ 2వ భాగంలో శీర్షిక అదే. ఇది ప్రకటన అవటం ఏమిటి? బట్టబయలు అనేది ఆల్రెడీ ప్రకటన అయింది, ఇంకా వేరే ప్రకటన ఎలా అవుతుంది? అది బాగుంది మీ ప్రశ్న. అది అడిగేది అది తెలియని వాడు. ఇప్పుడు బట్టబయలు ఎట్టా ప్రకటన అవుతుందని అడిగి ఆయన తెలియని వాడండి. అంటే ప్రకటన అవటం అంటే అది లేఖనే తోచిన ఎరుకులాగా అది కాదండి. లేఖనే తోచిన ఎరుక పూజ వెంకటేశం. ప్రకటమగు బట్టబయలు నిత్యము సత్యము శాశ్వతము ఎప్పుడు ఉండేది. ఓకే, మీకు ఉదాహరణ ఇక్కడ తెస్తాను, ఇప్పుడు ప్రయత్నం చేయండి. మెరుపు అనేది లేఖనే కనపడింది, లేఖనే పోయింది. అవును. మెరుపుకు ముందుండేటువంటి ఆకాశం అనే సెకండ్ పర్సన్ మీరు, నాగేశ్వర ప్రసాద్. మీరు మెరుపునే చూస్తున్నారు, మెరుపు నీలోది అని తెలియాలి. సెకండ్ పర్సన్ అయిన నీలో థర్డ్ పర్సన్ కి మెరుపు తెలిసింది. ఈ రెండు ఒకటే. ఈ మెరుపు మెరిసింది నాగేశ్వర ప్రసాద్ లో మెరిసింది. ఆ మెరిసిన మెరుపు నాగేశ్వర ప్రసాద్ లో తెలిసిందా, ఆకాశానికి తెలిసిందా? నాకే తెలిసింది. నాగేశ్వర ప్రసాద్ తెలిసినప్పుడు మీరు మూడోవాడు. ఆ నాగేశ్వర ప్రసాద్ లోని ఆకాశానికి తెలిసినప్పుడు మీరే మెరుపు, మెరిసిన వాడు రెండు మీరే అయినారు. అవును. దీనికి అతీతమైన పరిపూర్ణంలో కొత్తగా ప్రకటన ఏది కాదు పరిపూర్ణం. మంచి, చాలా మంచి ప్రశ్న అండి ఇవాళ మీరేసింది. ఇది సహజంగా అందరికీ వస్తుంది, నాకు రాలే. మరి మీలాంటి ఎంతో మందికి వచ్చే సందేహాన్ని మీరు ఎంత సులభంగా తీర్చారు చూడండి. ప్రకట మగు బట్ట బయలు అంటే కొత్తగా ప్రకటన అవుతుందేమో అనుకుంటారేమో కదా చాలా మంది. ఈ ఐడియా నాకు రాలేదు సుమా. కొత్తగా ఇంకొకసారి ప్రకటన అవుతుందని కాదు,
నిత్యమై సత్యమై శాశ్వతమై నిరంతరము నిరామయమై చావు పుట్టుకల గొడవలేక శ్రీమించు శివరామ దీక్షితుల బోధ ఆ అచలాన్ని బ్రహ్మమని అన్నది చూడు. అనాది నిర్వికల్ప పరబ్రహ్మంగా నిత్యమై సత్యమై శాశ్వతంగా ఉండే దాంట్లో మళ్ళీ ఆడికి వస్తా గాఢ నిద్ర వలె, అది గాఢ నిద్ర వలెను అనిపించు అది అచల పరిపూర్ణము. ఎంత గొప్ప సూచన అండి. మీరు గాఢంగా నిద్రపోయేటప్పుడు మీ నిద్ర బట్టబయలేనా దాపెట్టుకునిందే? అయితే నిద్రపోతున్న కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు తెలుసా? ఇప్పుడు నిద్ర మీకు ప్రకటించబడిందే. నిద్ర ప్రకటించబడిందంటారా? గాఢ నిద్ర మీకు ప్రకటించబడితేనే ఉంది. ఆ నిద్రలో ఉండే మీరే ఇప్పుడున్న వాళ్ళు అని తెలుసుకోలేకుండా ఉన్నాం. గురు సూచన కాలేదు. సరిపోయినా? గురు సూచన కాలేదు. నాకు నాలో ఉండే గురు సూచన కానంత వరకు ఇది తెలియనట్లుంటుంది. ఏం పదాలండి! ఇది తెలియనట్లుంటుంది. తెలిసిన తర్వాత తెలిసిన కావూరు నాగేశ్వర ప్రసాద్ ఉండడు. గాఢ నిద్రలో నిద్రపోయిన నాగేశ్వర ప్రసాద్ ఉండడు. మేలుకున్న నాగేశ్వర ప్రసాద్ కూడా ఉండడు. రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇది నాకు ఇంతవరకు రాలే ఐడియా, ఎప్పుడు రాలేదు. ఈయన్ని 83 ఎపిసోడ్లలో ఈ పదం ఎప్పుడు రాలేదు చూసుకోండి. గాఢ నిద్రలో మేలుకున్నవాడు నిద్రపోయినవాడు. మళ్ళీ మర్చిపోతాను నేను, మళ్ళీ చెప్పలేనేమో రెండోసారి. గాఢ నిద్రలో నిద్రపోయిన నేను ఉండదు. అవునండి, అది అందరికీ తెలుసు. మేలుకున్న నేను కూడా ఉండదు. ఏం క్లారిటీ చూడండి. నిద్రపోయిన నేను, మేలుకున్న నేను మూడోవాడు. నిద్రలో ఉండే నేను రెండోవాడు. నిద్రకు సంబంధం లేకుండా నిద్రలో ఉండేవాడు మొదటివాడు. ఇది కూడా బాగుందా? ఇది కూడా ఈ రోజే వచ్చింది మనకు సూచన. దీన్నే ప్రకటనకు బట్టబయలు అంటారేమో. నిద్రపోక ముందు లేచిన తర్వాత ఉండేవాడు మూడో నేను. నిద్రలో ఉండేవాడు రెండో నేను, ఆకాశం. అవును. కానీ నిద్రకు సంబంధం లేకుండా ఉండేవాడు మొదటి నేను. వాడికి కూడా పాపాలు పుణ్యాలు ఉంటాయా? వాడే దక్షిణామూర్తి, అదే నువ్వు. అంతేనండి. ఇప్పుడు మీకు ప్రకటించబడిందా? ముందే మీరు పరిపూర్ణుడుగా ప్రకటన. ఎప్పుడైతే నాకు సూచన అవుతుందో అప్పుడు ప్రకటించబడినట్లు లెక్క. అది నిద్ర మేలుకున్నాక చెప్పే మాట. ఇప్పుడు ఎరుకలో మీరు అది తెలిసిన తర్వాత చెప్పే మాట. తెలిసిన తర్వాత తెలిసిన కావూరు నాగేశ్వర ప్రసాద్ చెప్పడానికి ఉండడు కదా. ఉండరు గురుగారు. ఓకే, ఇంకో సూచన తెస్తానండి, పర్వాలేదు, ఇంకోటి తెస్తా. ఇప్పుడు మీరు చెప్పిన మాట మీరు నిలబడలేరు. ఎందుకో తెలుసా? మీరు చెప్పబోయే సమాధానం కూడా నాలోనే ఉంటుంది. మొదటి నేనులో ఉంటది, చూసుకోండి. ఇప్పుడు మళ్ళీ చెప్తాను చూడండి, అదే మాట మీద ఉండండి. మీరు గాఢ నిద్రలో మొదటి నేను మీకు తెలిసినప్పుడు వచ్చిందా, ఎప్పటి నుంచో ఉందా? అది ఎప్పటి నుంచో ఉంది. అది ఆన్సర్. ఇప్పుడు మీరే పరిపూర్ణుడు. ఎప్పటి నుంచో ఉందని తెలిసినటువంటి వాడు అదే. అంటే ఇప్పుడు మీరు పరిపూర్ణ అంటే ముందు కాదని కాదు కదా. కమాన్, ఈ విషయాన్ని మరి ఆయన జ్ఞానేశ్వరి ఇంకా అద్భుతంగా తెలియజేస్తారు, చూద్దాం పదండి. బాబా, అవును, మీకు ఎక్కడి నుంచి వస్తున్నా ఈ ప్రశ్నలంతా నాకు కొంచెం చెప్పండి. కాదండి, పరిపూర్ణం పనిచేయదు అంటారు కానీ అది ఊరికే ఉండదు అంటే దానికి మీరే నిర్వచనం. పరిపూర్ణం పనిచేయదు సరే, అది ఊరికే ఉండదు అంటే ఈ ప్రపంచానికి బట్టబయలుగా కావూరు నాగేశ్వర ప్రసాద్ స్వరూపంలో ప్రశ్నించి 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 అమృతాన్ని తొక్కదీసి ప్రజలకు తినిపిస్తున్నారండి. చూడండి, శ్రీ భగవాన్ వాచ సర్వగుహ్యతమం భూయః మే పరమం వచః శృణమే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి ఇష్టః అసి మే దృఢం ఇతి తతో వక్ష్యామి తే హితం తతః వక్ష్యామి తే హితం. తతః అంటే అందువలన,
మీరు కావూరి నాగేశ్వర ప్రసాద్ అడుగుతున్నందువలన 2024లో మళ్ళీ భగవద్గీత సారాంశం ప్రకటించబడుతుంది. లేకపోతే ఇది పుస్తకంలోనే ఉండిపోతుంది అంతే. ఆ సూచన బట్ట బయలుగా ప్రకటితమైతా ఉంది కావూరి నాగేశ్వర ప్రసాద్ ప్రశ్న వలన. అంటే మీరు ఏమైనా ప్లాన్ వేసుకున్నారేమో, పద్యం అయిపోతానే దాంట్లో నుంచి ఏదో ఒకటి ఖచ్చితంగా బయట లాగాలని. తెలియదు, లేదు మీరు చెప్పే టైంలో నాకు ఏదేదో స్ఫురిస్తూ ఉంటుంది గురుగారు. చాలా సంతోషం అండి. చూసుకోండి, ఇక నిన్న ఎక్కడి నుంచి స్టాప్ అయినా ఆ నుంచి మొదలవుతామండి. శీర్షిక అతిరహస్యం బట్టబయలు. ఇంతకు ముందు ప్రకటమగు బట్టబయలు. ప్రకటమగు బట్టబయలు ఇప్పుడు ప్రకటన కాలేదు, ఎప్పటి నుంచో ఉంది అనేది అతిరహస్యం. అది వింటున్న శ్రోత అనడం బట్టబయలు. కానీ జ్ఞానేశ్వరి తీసుకోండి. ఇంక నువ్వు నా నిర్దోషములైన శబ్దములను మరి ఒక్క మారు శ్రద్ధగాయను. మరి ఒక్క మారు విను అంటే ఇప్పుడు సూచన ఈ కందపద్యంలో పూర్తయిందని అర్థమే కదా. కందపద్యంలో పూర్తయింది, నా మట్టి బుర్రకు ఎక్కలేదు ఇంకా, అది విషయం. అందుకని మళ్ళీ చెప్తున్నారు, పరిపూర్ణం పనిచేయదు కానీ ఊరికే ఉండదు. ఊరికే ఉండదు అంటే ఎప్పుడైతే ధర్మ ప్రవర్తనకు హాని కలుగుతుంది అప్పుడప్పుడు ఆయా వ్యక్తులు అవసరమైనప్పుడు వచ్చి సూచన చేస్తుందని అర్థం. ఈ అర్థం కూడా తెలిసిన వారికి తేట గాని తెలియని వారికి ఇది చిక్కండి, చిక్కుముడే. అది దాన్ని ఆ విషయం ఈ రోజు దీంట్లో చాలా క్లియర్ గా వస్తుంది. చూసుకోండి, ఇప్పుడు నేను చెప్పేటువంటిది గాని వినేటువంటిది గాని చెప్పవలసింది గాని నువ్వు వినవలసింది గాని లేనిది. చూసుకోండి, ఇంతవరకు పూర్తయింది చూడండి, 3 లైన్లు కంప్లీటెడ్. రహస్యం అంటే ఏదో కాదండి. మీకు ఇంతకుముందు చెప్పిన ఉదాహరణ కొనసాగిస్తానండి ఇక్కడ. ఇప్పుడు ఆకాశంలో మెరుపు మెరిసింది. ఆ మెరుపు కావూరి నాగేశ్వర ప్రసాద్ కనపడితే మెరుపు నాగేశ్వర ప్రసాద్ వేరు. సాంఖ్య పరిశీలనతో ఆకాశం తానేనని తెలిస్తే ఆయన ఉత్తర గీతలో చెప్తాడు క్లియర్ గా, ఆకాశం మానసం కృత్వ మనఃకృత్వ నిరాస్పదం. ఆకాశాన్ని మనసు చేయి, మనసును ఆకాశంలో చిక్కు. ఇప్పుడు మనసు ఏడుంది? ఇదే పరిపూర్ణత, ఇదే పరిపూర్ణత. ఆకాశాన్ని మనసుగా నువ్వు చేసే పనిలో ఆకాశమే మనసుగా గుర్తిరుగుతుందండి. దాని అర్థం అదే, ఆకాశం మానసం కృత్వ, ఆకాశాన్ని మనసుగా చేసుకొని నాకంటే మెరుపు వేరే ఉందంటావు. జగమే మాయ అని దేవదాస్ సినిమాలో ఎప్పుడో పాడినప్పటికీ అర్థం చేసుకొని అంటావు. జగమే మాయ అనకపోతే ఈ మనసు మాయ అని రాదా? మనసు మాయ అనకపోతే గుర్తిరుగుతున్న నేను మాయ అని రాదా? అనలేవు, ఎందుకంటే నమ్మావు. కాబట్టి ఎప్పుడైతే ఆకాశంలో ఉండే మెరుపు అంటే ఆకాశము మెరుపు నాగేశ్వర ప్రసాద్ ముగ్గురైతారు. ఇప్పుడు ఆకాశమే నేను అనొచ్చా గురుగారు? ఆకాశమే నేను అనొచ్చు. ఏ నేను ఇప్పుడు చెప్పండి, రెండో నేనున్నా, మూడో నేనున్నా, మొదటి నేనున్నా? సాంఖ్యం ప్రకారం నేనులో సమిష్టిలో ఆకాశం నేను అనాలా? ఇప్పుడు చూసారా, పర్ఫెక్ట్. సాంఖ్యం ప్రకారం మాత్రం అని ఒక పదం పెట్టారు చూడండి, అది మీ అవగాహన. అప్పుడు ఆ రెండో మొదటి నేను అనేది ఎలా అంటాం మనం? దాన్ని అనలేం కదా. నిద్రపోతున్నాడు ఎట్లా చెప్తాడు? చెప్పలేడు. మరి దానికి మరి ఎట్లా? మరి దానికి ఏముంది, ఎట్టే ఉంది నిద్ర నెట్ట అంటే నిద్రపోయిన తర్వాత నేను నిద్రపోతున్నానని గాని నిద్రపోలేదని గాని ఎవరు చెప్తాడు? ఎవరిని అడుగుతారు? అదే చెప్తున్నా చూడండి, ఆకాశము నాగేశ్వర ప్రసాద్ మెరుపు ముగ్గురండి వీళ్ళు. అవును గురుగారు. వీళ్ళు ముగ్గురు ఆకాశమేనా, ఆకాశానికి అతీతమా? చెప్పండి. ముగ్గురు. నేను ఆకాశం అనుకున్నప్పుడు ఆ మెరుపు గిరుపు అన్ని కూడా దాంట్లోనే ముడిపడి ఉంటాయి. అందుకని జగము చూసేడివాడు చూసేది ఎరుకే. జగము ఆకాశం అండి, చూసేవాడు కావూరి నాగేశ్వర ప్రసాద్ లేక పూజారి వెంకటేశం అండి. మెరుపు అనేది దృశ్యం అండి, దృశ్యం. జగము చూసేడివాడు చూసేది ఎరుకే, ఇది జగానికి సంబంధించిన విషయం. ఇప్పుడు ఆకాశం నేను కాదు అని నిరసిస్తే అప్పుడు కరెక్ట్ గా మొదటి నేను వస్తుందంటారా? నిరసించాల్సిన అవసరం ఏముంది? నిరసించకపోయినా కూడా మొదటి నేనే ఉండేది. నిరసించాల్సిన అవసరం ఏముంది?
బా ఏం ప్రశ్న అండి, అద్భుతమైన ప్రశ్న. నువ్వు గాఢంగా నిద్రపోయినప్పుడు నేను మెలకువ కాదు అని నిరసించవలసిన అవసరం ఉందా? లేదు. బా ఏం సూచన అండి, మీరు నా దగ్గర భలే సూచనలు చేస్తారండి. చూడండి, ఆకాశము నేను కాదు అని నిరసించుటకు ఆకాశం అంటే అర్థం చెప్పండి. ఆకాశం అంటే శూన్యం. మరి నిరసించాల్సిన అవసరం ఏముంది? నిరసిస్తున్నాడు అంటే ఇంతకు ముందు కృష్ణప్రభువులు చెప్పినట్టు 1,000,000 మార్లు నేను లేనని చెప్పినా నేను ఉన్నాననే భావనే లేనంటున్నావు. ఇప్పుడు శూన్యం అన్నప్పుడు ఇక మొదటి నేను ఎక్కడి నుంచి వస్తుంది? మొదటి నేను ఎక్కడి నుంచి వస్తుంది అనేది కాదు ప్రశ్న. మొదటి నేనులో రెండో నేను వచ్చిందా అనేది ఆన్సర్. మొదటి నేనులో రెండవ నేను వచ్చిందా అనేది ఆన్సర్. ఒకటేయండి, లేదు పైన ఒకటేయండి, కింద రెండేయండి. అవును, దాన్నే మీరు రెండుగా వేసినారా? అందులో నుంచి అదేమైనా వచ్చిందా? ఒకటిలోంచి రెండు వచ్చినాయి. మీరేసుకున్నారు, వచ్చినాయని భావిస్తున్నారు, మీరేసుకున్నారు. అవును, అందుకే ఆ ఒకటి కూడా ఇప్పుడు మీరేసిందే. ఇప్పుడు మిమ్మల్ని వేయమంటే వేశారు ఒకటి, దాని నుంచి రెండు వచ్చిందంటున్నారు. కానీ ఒకటికి ముందు ఉన్నటువంటిది ఏదో అది నిజమైన ఒకటి, అందుకని దానికి నెంబర్ ఉండదు. ఉత్తమ పురుష, ఈ నెంబర్లంతా మీకు అవగాహన కోసం చెప్పినవే. అవును, ఉత్తమ పురుష, పురుషోత్తముడు, దాని ఫస్ట్ పర్సన్. ఫస్ట్ అంటే అర్థం ఏంటంటే మొట్టమొదటి అని. మొదటి అంటే ఒకటి, అచల పరిపూర్ణం, మొట్టమొదటి. మొట్టమొదటి అంటే దానికి ముందు ఇంకొకటి లేదు, ఇంకోటి లేదు. ఆకాశం ద్వితీయకం, ప్రణవం ద్వితీయకం. ఓ, ఆకాశం ద్వితీయకం. ఓకే, అవును, ఆకాశమే ప్రణవం, ఆకాశమే మనసు. అవునండి, అవును. ఓంకారము ప్రకృతి పురుషులు, ఓంకారమే ప్రకృతి పురుషులు, అహంకారమే జీవుడు ఈశుడు. ఈ రెండు ఒకటే. పరిపూర్ణ దర్శిని చిట్ట చివరి పాదముల పలుకుల్లో ఉంటది ఇది. లక్ష్మీనారాయణ మాటలను తెలియజేసి ఉన్నాం ఆల్రెడీ. ఆ చిట్ట చివరి పరిపూర్ణ దర్శనంలో చిట్ట చివరి వాక్యాలు అవి. అది పేజీ నెంబర్ కూడా నాకు కరెక్ట్ గుర్తులేదు కానీ మొన్న కూడా చూశాను. సేమ్ టు సేమ్ అదే విషయం చెప్పుకున్నాం చూడండి. అది ఎక్కడుందో నేను కూడా ఇప్పుడు ఎత్తుకోలేను దాన్ని. ఓంకారము ప్రణవముకు మూలం, ప్రణవానికి మూలం ఓంకారమే. పేజీ నెంబర్ 52. ఇప్పుడు పుస్తకం ఓపెన్ చేసి చూసి చెప్తున్నా, నాకు కూడా గుర్తులేదు. ఓంకారము ప్రణవముకు మూలం, అహంకారునకు ఇది ప్రమాణం. ఉండదని చెప్పిన అహంకారుడే, లేనని చెప్పిన అహంకారుడేనండి. లేదని దేంతో చెప్తాడు ఆయన? పరిపూర్ణంతో చెప్తాడా? లేనని మొదటి నేనుతో చెప్తారా, రెండో నేనుతో చెప్తారా? మీరు చెప్పండి మీ అవగాహన ప్రకారం. లేదని రెండో నేనుతోనే చెప్పాల్సిందే. అదే విధంగా ఆ లేనని చెప్పే రెండో నేనే ఓంకారం. ఓంకారము ప్రణవముకు మూలం, పేజీ నెంబర్ 52. ఓంకారము ప్రకృతి పురుషులు, ప్రకృతి పురుషులకి వేరే ఉంది ఓంకారమైన. చూడండి, ప్రకృతి పురుషులకి ఓంకారం మూలం, ఓంకారం ఓంకారమే. ఓంకారము ప్రకృతి పురుషులు, ఆ ఓంకారము ఈ అహంకారం వేరు వేరే. చూడండి, ప్రకృతి పురుషులుగా తెలియబడేది ఓంకారము. ఆ ఓంకారమే అహంకారము జీవుడీశుడు. నాలో అహంకారంగా అంటే జీవుడుగా అహంకారం, ఈశ్వరుడుగా అహంకారమే. జీవుడు అనేటువంటి అహంకారం కావూరి నాగేశ్వర ప్రసాద్ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని మూడుగా తెలియజేసి ఆ ఈశ్వరుడు వేరు నేను వేరు అని చెప్పేది కావూరి నాగేశ్వర ప్రసాద్. సాంఖ్యం ద్వారా ఆ ఈశ్వరుడు నేనని తెలుసుకున్నది కావూరి నాగేశ్వర ప్రసాదే. కానీ గురు సాక్షాత్తు పరబ్రహ్మ అనేదానికి అర్థం లక్ష్మీనారాయణమ్మ మాటలిని. అహం రహితంబనిటి అశరీరునికి జన్మంబు లేదని వెయ్యరా భేరి మృదంగాలు, పరిపూర్ణ జలధిలు కొట్టరా ఢంకా నగారాలు. అచల సేవారత్న లక్ష్మీనారాయణమ్మ చెప్పడం. అచల సేవారత్న లక్ష్మీనారాయణమ్మ అని చెబుతున్నటువంటి మన చేత చెప్పబడుతున్నటువంటి ఆమె శరీరం కూడా ఓంకారంలో భాగమే. కాబట్టి ఈ భేరీలు, మృదంగాలు, సముద్రాన్ని మనం ఆలోచించుకుంటా కూర్చుండేదిలే. జస్ట్ ఉదాహరణగా ఈ మాటలు మాట లేనట్టు బయలున మాట లేదని మాటతోనే తెలియజేస్తున్నారు మనకు.
ఇట్లా తెలియజేసినప్పుడు ఆ తెలియజేసిన వాడిని మీరు సపరేట్ గా చూస్తే మీరు మూడో వాడు. కానీ గురువు గారు విశ్వాన్ని విశ్వసిస్తేనే విశ్వమైంది, విశ్వంలో విశ్వసిస్తున్నాం, అది ఎట్లా సాధ్యం? ఏమండి మళ్ళీ చెప్పండి. విశ్వాన్ని విశ్వసిస్తున్నాం కనుక అది విశ్వం అయింది. మరి విశ్వంలో ఉన్న గురువు చెప్పిన మాట మనం విశ్వసిస్తున్నాము, అది విశ్వసించాలా విశ్వసించకూడదా? అది విశ్వసించేవాడు ఇష్టం అండి. మరి విశ్వంలో వాడే కదా గురువు. మరి విశ్వంలో వాడు గురువుగా కనిపిస్తాడండి. విశ్వంలో మనకు బోధించే ఆయన గురువుగా భావించిన ఆయన శిష్యుడు అంటారండి కదా. విశ్వంలో బోధించే ఆయన్ని గురువుగా భావించే ఆయన శిష్యుడు. ఈ శిష్యుడికి గురువు ఏం చెబుతున్నాడంటే, గురు మధ్య స్థితం విశ్వం, విశ్వం మధ్య స్థితం గురువు అంటున్నాడు. ఆయన కావూరు నాగేశ్వర ప్రసాద్. ఇప్పుడు మీరు పూజారి వెంకటేశాన్ని గురువుగా భావించారండి. జస్ట్ ఉదాహరణ. సద్గురు కావూరు నాగేశ్వర ప్రసాద్నే పూజారి వెంకటేశ్ గురువుగా భావిస్తున్నాడు, వేరే విషయం. మీకు అవగాహన కావడం కోసం చూడండి. మీరు పూజారి వెంకటేశాన్ని గురువుగా భావించారండి. పూజారి వెంకటేశ్ అని చెప్తులేదేనండి, మీరు గురువుగా నన్ను భావించారా లేదా? అవును. మేకా నిర్భయానందనాలు చూసారా లేదా? అవును గురుగారు. ఇప్పుడు గురువు చెప్తున్నారేనండి, నాయన గురువు అంటే పూజారి వెంకటేశం కాదు బాబు. గురువు అంటే గురుగీత చెబుతుంది, ఆయన నేను చెప్పలేదంటాడు. మళ్ళీ అది రాసింది కూడా ఈయనే, అది రాసింది కూడా ఈయనే. అందుకనే చెప్పాను మీకు, శ్రీ వ్యాస భగవానుడే అర్ధనారీశ్వర తత్వమయి ఏం చెప్పినాడు? గురుగీత వినిపించెను, అందుకే గురువులకు గురువయ్యను అని చెప్తా. అంటే పార్వతిగా పరమేశ్వరుడు గారు రాసుకునింది కూడా ఈ యొక్క మనిషేనన్నా. మనిషిగా బోధించడానికి నీకు ఒక శరీరంగా పూజారి వెంకటేశం కనిపిస్తున్నాడు కదా. ఈ పూజారి వెంకటేశం కూడా ప్రకృతినే గురువుగా భావిస్తుంటాడు. ఈ గురు మధ్య స్థితం విశ్వం అంటే ఆ గురువులోనే ఈ విశ్వం తెలియబడుతుంది నాన్న. ఈ విశ్వంలో నీకు గురువుగా కనిపిస్తున్నాడు. అంతేనండి, సమిష్టిలోనే తెలియబడేది. విశ్వంలో అంటే నువ్వు విశ్వసించబడుతున్న నీ మనసులో గురువుని పెట్టుకున్నావు. అవును. ఇప్పుడు నువ్వే గురువు అని తెలిసిన తర్వాత నువ్వు శిష్యుడుగాను గురువుగాను ఏకమవుతున్నావు. అదేనండి గురుగారు, ఏకమవుతున్నాడు. ఇప్పుడు అవడం కాదు, దీన్ని వేదాంత మోక్షీరకులు అభయానంద చెప్తాడు. త్రిపుటిని ఏకం చేసి రహితం చేయాలి, ఒకటిగా రహితం చేయలేవు. అంతేనండి గురుగారు, కరెక్ట్. రహితానికి భవరోగ వైద్యమునకు కావలసిన వస్తువులు అనే దాంట్లో ఉంది ఇది. ఆయన ఒక కొన్ని లిస్ట్ చెప్తారు, ఆ లిస్ట్ తీసుకుపోతే ఆయన జన్మరహితం చేస్తాడు. ఆయన దగ్గర ఉంటాయి వస్తువులు, నాకు తెలియదు. భవరోగ వైద్యానికి కావాల్సిన వస్తువుల్లో ఉండదు ఇది. అవును. ఇది త్రిపుటిని ఏకం చేస్తే ఇంకా రహితం చేయాల్సిన అవసరం గురువే చూసుకుంటాడు. ఇప్పుడు మీరు చెప్పింది బాగుంది. ఇప్పుడు జగన్ మిథ్య బ్రహ్మ సత్యం అనేది శంకరాచార్యులు చెప్తే తప్ప మరి మనకు అర్థం కాదు కదా. విషయం చెప్తున్నాను, చెప్పండి. శంకరాచార్యులు చెప్పినా, పూజారి వెంకటేశ్వర చెప్పినా, కావూరు నాగేశ్వర ప్రసాద్ చెప్పినా, సాజన్మ సాకార సద్గురుమూర్తిని విశ్వసించిన వారికి మాత్రమే ఎరుక. అందుకే కదా మరి సర్వము గురువుమయం అంటే అదే కదా. సర్వము గురువుమయం అని చెప్పి మళ్ళీ నేను గురువు అని ప్రకటించుకుంటే అది ఎట్ట గురుత్వం అవుతుంది? అది కాదండి. సర్వాన్ని గురుమయంగా భావించిన వాడు జగద్గురువే. అందుకే జగద్గురు ఆదిశంకర, జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఇద్దరు గురువులు ఉన్నారు జగత్కే. నో, జగత్తే గురు మధ్య స్థితం విశ్వం అని అర్థం. విశ్వ మధ్య స్థితం గురువు ఓతప్రోతమై, గురువు అంతటా నిండి నిబిడీకృతమై ఉండే తత్వం గురువు. అది నువ్వని తెలిసిన తర్వాత నీది గాఢ నిద్ర వంటి స్థితి అని చెప్పాం గాని అది గాఢ నిద్ర వలెను అనిపించు, అది అచల పరిపూర్ణము. ఇంత స్పష్టంగా పరిపూర్ణ బోధను ఎప్పదీసినటువంటి మీరు ఇందాక చెప్పిన విషయం గాని, నువ్వు వింటా ఉండవని నేను చెప్పిన విషయం గాని ఏమీ లేదు. మూడో లైన్, మరి వినదగినదగుట వల్లనే నువ్వు వినవలసిందంతా ప్రపంచానికి వినిపించావు. అంతవరకు అయిందండి. అయినప్పటికీ ఈ సంభాషణ గురించి
నీకు భాగ్యోదయమైనదనియే నువ్వు తెలుసుకును. నేను చెప్పినాను తెలుసుకోబాకు. నీకు నీలో వచ్చి తెలియబడిందని తెలుసుకో. విశ్వసించాల్సింది గురువును అని చెప్పారు మీరు ఇంతకు ముందు. నిజమే, అది ప్రారంభం. ఇప్పుడు నీ పరిస్థితి అది కాదు. 1083 రోజులు వింటాడు. ఇప్పుడు నేను చెప్పేది నువ్వు వినేది లేదు. అంటే కావూరి నాగేశ్వర ప్రసాద్, పూజారి వెంకటేశం గురువు శిష్యుడుగా లేరు. అన్ని తెలిసిన వెనుక అచలమే ఉండు, గురువు శిష్యులు లేదు, గుర్తేమి లేదు అనేది సూచన. చాలా ఇంపార్టెంట్. కనుక ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ ఇప్పుడు చెప్పబోయేటువంటి సూచనలు కానీ మీకు అపరోక్షం అయితే మీలో ప్రశ్నించేవాడు కనపడడు. ఇంకా నంబర్ 1 వింటారా? నంబర్ 1, తాబేలు తలంపు చేత పిల్లలకు ఆకలి తీరుస్తుందంటారే, ఆడ తాబేలు చూపు వల్ల బిడ్డలను పోషించే పాలు వస్తుంది. అట్ట నేను మీకు చెప్పేది పాఠం. అక్కడ ఆయన రాసింది అది, నేను చూసుకోండి. ఆడ తాబేలు చూపు వల్ల బిడ్డలను పోషించే పాలు వస్తుందా? అది ప్రకృతి సహజంగా పోషించబడుతుందండి. తల్లి కడుపులో నుంచి బిడ్డ వచ్చేదే, కానీ గుడ్లో నుంచి పిల్ల గాలికే బయటకు వచ్చేస్తుంది. 21 రోజుల గుడ్డు పిల్ల అయిపోతుంది. అసలు కోకిల దానిపైన కూర్చునేదేలే, కాకి దానిపైన కోకిల దానిపైన కూర్చునేదేలే. ఇప్పుడు తల్లి బిడ్డల సంబంధం ఎలా ఉంటుందంటే ఇదో మంచి సూచన అండి మనకు. కోయిల పాడుతుంది, అది పొదగలేదు, అదేమో గుడ్డు పెడతాది. దాని మీద కూర్చుండేదేమో కాకి. కానీ కోయిల అందంగా మనకు పాట పాడుతుంది, కాకేమో క్యా క్యా నరుస్తుంది. ఎంత సృష్టి విచిత్రం, ఎందుకంటే విచిత్రం ఉంటుంది ఆ సృష్టి. చూడు, ఇప్పుడు కోడి పిల్లను కోడి పొదుగుతుంది, కాకి పిల్లను కాకి పొదుగుతుంది. కోకిల పిల్లను కోకిల పొదగదు, కానీ కోకిల పాటే పాడుతుంది. కాకి కింద పొదగబడినటువంటి ఆ కోకిల గుడ్డు కోకిల గానాన్ని ఎట్లా అద్భుతంగా కుహురావాలతో వసంత ఋతువుని శోభిల్ల చేస్తుందో, అదే విధంగా మలిన ప్రకృతి అయినటువంటి ఈ ప్రపంచంలోనే సద్గురువు తాను జగద్గురువుగా ప్రకటించబడును. జగద్గురువుగా, శంకరులుగా, శివరామ దీక్షితులుగా, ఒక కృష్ణ ప్రభువులుగా, ఒక అవధూత వెంకటేశ్వర స్వామిగా ప్రకటించబడును. కాకి కింద ఉంటే కూడా దాని స్వభావం ఏం పోలే. శరీరంలో ఉన్నంత మాత్రాన అతని పరిపూర్ణతకు లోటు లేదు. పుస్తకం లేదండి ఈ సూచన అంతా మనకి, ఇప్పుడు ఆటోమేటిక్ గురువు చెప్పిందండి. నెక్స్ట్ ముందుకెళ్దామా? ఇది ఆయన ఆడతేబాలు చెప్తే మనకు సద్గురుమూర్తి ఇప్పటికిప్పుడు కోకిల ఎగ్జాంపుల్ ఇచ్చిండు. నంబర్ 2 ఏమండి, ఇది కవి సమయం అండి. ఇది ఇందాక నేను చెప్పింది మీకు ప్రత్యక్ష ప్రమాణాలు. నెక్స్ట్ ఇప్పుడు కవి సమయం నంబర్ 2. ఆహా, చాతక పక్షి ఇంట్లో స్వయంగా ఆకాశం నీళ్లు పోస్తా ఉంది. ఇది భలే ఉన్నది. ఆకాశం నీళ్లు పోసేది ఏంటండి? ఆకాశంలోనే వాన పడేది, కానీ వానకు ఆకాశం మూలం కాదండి. చూసుకోండి, ఎగ్జాంపుల్ కోసం. ఆకాశం నీళ్ళని ఏంతా ఉందా? లేదండి. ఇక్కడి నుంచి పోయిన సముద్రంలో ఉండే నీళ్ళేది. అవును. అంటే సముద్రంలో నీళ్లు కాగడము, పైకి వెళ్ళడము, వాన కురియడము, నదిగా ప్రవహించడము, పైకి రొటీన్ వచ్చి ఆకాశంలో. సృష్టి స్థితి లయములు కావూరి నాగేశ్వర ప్రసాద్. చూసుకోండి, సృష్టి స్థితి లయములు ప్రకృతి అని చెప్తున్నాడు. జననము, ఉత్పత్తి, స్థితి, నాశనం అంతా పూజారి వెంకటేశానిది. సృష్టి స్థితి ప్రళయము పూజారి వెంకటేశంలో ఉండే కర్తది. సృష్టి స్థితి లయాలకు సంబంధం లేకుండా పూజారి వెంకటేశంలో ఉండేవాడే మొదటి నేను. అదే పరిపూర్ణత. దానికి ఉదాహరణ అసలు చాతక పక్షి అంటే అర్థం ఏంటంటే వర్షం వచ్చినప్పుడు నీళ్లు తాగుతుంది అంటే తడిసిపోతుంది కదా, అది ఎట్ట తాగుతుంది నీళ్లు? కవి సమయము సూర్యుడిలో చక్రవాక పక్షులు ఉంటాయంటే కాలిపోతాయి కదా, ఎట్లుంటాయి? చక్రవాక పక్షి అంటే కాలచక్రానికి సూర్యుడు కారణము అని అర్థం అయి ఉండొచ్చు, మనకు తెలియదు. అది
అది ఏ పుస్తకంలో ఉందని అడగబాకండి. ఇప్పుడు చక్రవాక పక్షి సూర్యుడిలో ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే కాలానికి ఆధారం సూర్యుడు అని అర్థం. చాతక పక్షి అంటే అరుదుగా ఆకాశంలో కురిసేటువంటి వర్షాన్ని మాత్రమే అది తాగుతుంది అంటే సహజంగా జీవించమని అర్థం. చాతక పక్షి ఇంట్లో స్వయంగా ఆకాశం నీళ్లు పోస్తా ఉంది. అద్దంలో చూసే నీలో స్వయంగా ఏమండి బొమ్మ అద్దంలో కనిపిస్తుంది, నీలో కనిపిస్తుంది చూడండి. ఇది భలే ఉంది. విశ్వం దర్పణ దృశ్యం అన్నగరం అంటే మీరు అద్దం దగ్గరికి పోయినప్పుడు బొమ్మ అద్దంలో కనిపించినట్టు నీలో తెలుస్తుందా, అద్దంలో తెలుస్తుంది, అద్దానికి తెలుస్తుందా? కానీ అది బయట నుంచేనే తెలుస్తుంది నాకు. బయట నుంచే తెలుస్తుందా? ఇప్పుడు నన్ను నేను ప్రతిబింబంగా చూసుకోవడం సాధ్యం కాదు, కానీ ఎందుకు కాదా? చూసినప్పుడు ఆ ప్రతిబింబాన్ని నేను నాలో చూసుకుంటాను. అది అదే రెండో నేను అదే అంటున్నాను. అక్కడ ప్రతిబింబాన్ని అద్దంలో ఉంది అనేవాడు మూడో నేను. ప్రతిబింబాన్ని అద్దంలో ఉన్నట్టుగా ఇప్పుడు నాతో మాట్లాడుతున్నప్పుడు కూడా చూస్తుండేవాడే రెండో నేను. బాగుంది గురుగారు. వెరీ క్లియర్ అండి. అద్దంలో పోయి చూసినప్పుడు చూసేవాడు అద్దంలో ఉండే బొమ్మను వేరు, నేను వేరు అని చూస్తే మూడో నేను. అద్దంలో చూసే తను తానే. ఆ విషయం ఇప్పుడు మీరు అద్దం లేకనే చెప్తున్నారు కదా. అవును, దాన్నే మనసు అంటారు. ఓహో, అద్దంలో చూసే తను తానే, దాన్ని మనసు అంటారు. మనసులో ప్రపంచం గాని ప్రపంచంలో మనసు, మనసులో ప్రపంచం, ఓతప్రోతం ఎరుక. ఎరుకాతీతమైన పరిపూర్ణాన్ని నేను ప్రపంచంలో ఉండే పూజారి వెంకటేశ్వర ఎట్లా చెప్తాడు అనుకున్నారు మీరా? కాబట్టి మీరు పరిపూర్ణంగానే, అందులో నాకు ప్లేస్ లేదండి. చాతక పక్షి ఇట్ట స్వయంగా ఆకాశం నీళ్లు పోసినట్టు, మరి తాబేలు పిల్లలకి తలంపుతో పాలు పోసినట్టు నేను నీకు పాఠం చెప్పేది. అంటే అర్థం ఏంటంటే సహజంగా మీరే పరిపూర్ణులు కనుక మీకు మీ ఆసక్తి ప్రకారం మీలో నుంచి గురువు మీకు బోధిస్తున్నాడండి. నేనే చెప్పి వచ్చిన మీ ఇంటికా? మీరు నా ఇంటికాడ వచ్చినారా? లేదు. ఎక్కడ ఏ వ్యవహారం కాదో ఎక్కడ ఏ వ్యవహారం కాదో అక్కడ ఆ ఫలితం రాదు. మరి ఎక్కడ అదే రమణ మహర్షి సూత్రం ఇది. జరగాల్సింది నువ్వు ఎంత అడ్డు పెట్టినా జరిగిపోతుంది. జరగకూడనిది నువ్వు ఎంత ప్రయత్నం చేసినా జరగదు. నిన్న సాయంత్రానికి అక్రమాస్తి నా పేరుతో రిజిస్టర్ అయిపోవాలి అని అనుకున్నాను, కాలే. ఈ రోజు సాయంత్రానికి ఇంకోటి అనుకున్నా, కాలే. కానీ అక్కడ సృష్టి నియమంలో ఏది జరుగుతుందో అదే జరుగుతుంది. సృష్టి నియమంలో ఏది జరగాలో జరుగుతుంది. కాబట్టి అక్కడ కూడా ఆ వ్యవహార ఫలములు అనుభవించేదానికి ప్రాప్తించేది కర్తకు మాత్రమే. కర్త కానివాడికి ఏం లేదు. దైవం పూర్తిగా అనుకూలుడైతే, అంటే అచల పరిపూర్ణ గురుమూర్తి నీకు అనుకూలుడైతే నువ్వు పొందనిదే ఉండదు. ఎందుకంటే గురువు కరతల భిక్ష తరుతల వాసు. కరతల భిక్ష చేతిలో తీసుకుని నోట్లోకి తినేది భిక్ష. వాడు నిద్రపోయేది చెట్టు కింద నిద్రపోయినా ఇంట్లో నిద్రపోయినా ఒకటే. వాడు పొందనిది ఏముంది చెప్పేమి నాక? ధనవంతుడు బీదవాడు ఇవన్నీ ఆడుండయా? సామాన్యంగా చూస్తే ఈ రహస్యం ద్వైతాన్ని చెబుతుంది. ద్వైత జగడాన్ని వదిలిన కావూరి నాగేశ్వర ప్రసాద్ కు ఏకత్వం అనేది అనుభవం అయింది. మరి నా ప్రియమైనటువంటి కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు కల్పితము గాని పరిపూర్ణ ప్రేమలో, కనిపించేటువంటి ప్రేమలో మొదటి నేను తప్ప మరేది లేదని నువ్వు తెలుసుకోమని నేను నీకు చెప్పాలి నాయన. ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్, మనము మన ముఖాన్ని చూసుకోవాలంటే అద్దం దగ్గరికి పోయి మనం నిలబడుకుంటాం. కానీ ఆ శుభ్రత అద్దాన్ని కూడా శుభ్రం బాగా తుడుస్తాం. అవునండి, లేకపోతే కనపడు. మనసు అద్దం లాంటిదే కదా గురువు గారు. అది ఏమి క్లారిటీ ఇచ్చారండి నాకు. అద్దాన్ని తుడిసే పని పక్కన పెట్టి మనసును తుడిసి చూస్తే మనసు కనపడదు, అది నువ్వు. అవును, స్వయంగా నేను కనపడేదానికి కదా అద్దం తుడిసేది. అవును, మనసులో మొదటి నేను కనపడడానికి అమృతానికి ఉండేటువంటి తొక్క తీసేయమే. అంతే. మొదటి నేను కనపడడానికి నువ్వే యథామృతంగా ఉండాలి. శరీరం అనే తొక్కను సాంఖ్యంతో తీసి తారకంలో చూసి మరి సద్గురుమూర్తి వల్ల అపరోక్షత చెంది అచల పరిపూర్ణుడుగా అస్పర్శ యోగం పాటించేమే.
ఇట్లాగే కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు పూజారి వెంకటేశ్వర నిమిత్త మాత్రంగా చేసుకున్న సద్గురువు కావూరి నాగేశ్వర ప్రసాద్ కి ఈ విషయాలన్నీ బోధిస్తా ఉన్నాడు. అట కాకపోతే నీ యందు నా యందు ఏమైనా భేదం ఉందా చెప్ప? లేదు గురుగారు. మొదటి నేలలో నీ యందు నా యందు ఏమైనా భేదం ఉందా? ఇందుకే నేను కూడా ఈరోజు మీకు టైటిల్ అతి రహస్యం బట్టబయలని పెడితే, అందుకే నువ్వు కూడా నాలో ఉండేవాడివే. కావూరి నాగేశ్వర ప్రసాద్ ఎక్కడి నుంచి వచ్చాడు? పూజారి వెంకటేశ్వర నుంచి వచ్చినాడు. పూజారి వెంకటేశ్వర కావూరి నాగేశ్వర ప్రసాద్ నుంచి వచ్చినాడు. దీన్నే సద్గురువు ముందు బిడ్డే తల్లిని గంటది అంటాడు. తల్లి బిడ్డను కనేది అది వేరే ప్రక్రియ. బిడ్డను తల్లిని కనిందే ముందు, అదే లెక్క. అంతవరకు ఆయన తల్లి తెలియదు కదా. కాబట్టి కావూరి నాగేశ్వర ప్రసాద్ తో మాట్లాడాలంటే నాలో ఫస్ట్ కావూరి నాగేశ్వర ప్రసాద్ మనస్తత్వాన్ని చూడాలి. మనసులో నన్ను నేను తెలియాలి. 1083 రోజులు కావూరి నాగేశ్వర ప్రసాద్ ఎట్టుంటాడో పూజారి వెంకటేశ్వర మనసులో తెలుస్తుంది. 1083 రోజులుగా పూజారి వెంకటేశ్వర ఎట్లా చెప్తున్నాడో కావూరి నాగేశ్వర ప్రసాద్ మనసులో మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు ఈ రోజు వీళ్ళిద్దరు ఒకటే. అది అద్వైతం. వీళ్ళిద్దరు ఏడుండారా? ఇదే మహాద్వైతం. అది కూడా నిర్ణయం కానిదే పరిపూర్ణత. ఏకనిష్ఠులైనటువంటి మన ఇద్దరి భక్తుల పట్ల నేను ఇప్పుడు ఎర్రివుడైనా ఆడుండేది చదువుతున్నానండి. అంటే ఇప్పుడు నాటకం నడిచినంత సేపు ద్వైతం అండి, మహాద్వైతం. అవునా? అంతే అయిపోయింది. ఇప్పుడు మనం ఏడున్నాం చూడు. అవును. ఏకనిష్ఠులైన మన ఇద్దరి భక్తుల పట్ల రెండో నేను వెర్రివాడు, మొదటి నేను పలకదు. ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, జలమునకు తన సర్వస్వాన్ని అర్పించినటువంటి ఉప్పు నేను ఉప్పు అని చెప్పేదని ఉప్పాడుందా? లేదు. అదే విధంగా నువ్వు నా పట్ల ఏ భేదభావము ఎరగనప్పుడు నువ్వే కదా నేనా? ఏ విషయం పైన నీతో నేను ఎట దాపెట్టుకునేదయ్యా? నీ దగ్గర దాపెట్టుకునేదానికి నా దగ్గర ఏముందా? కాబట్టి ఏ రహస్యం ముందైతే సంసారమందలి మిగిలి ఉన్న రహస్యములన్నీ పూర్తిగా సిద్ధించినవో ఆ నా మొదటి నేను యొక్క గుప్తమైన పరమరహస్యాన్ని నీకు మళ్ళీ చెప్తాను, వింటావా? కమాన్, టైటిల్ రాసుకోండి. ఏక భక్తి ఏ అనన్య భక్తి. ఏక భక్తి అనన్య భక్తి. ఓకే. భగవాన్ వాచ శ్రీ భగవాన్ వాచ మనాభవ మద్భక్తో మన్మనాః భవ మద్భక్తః మధ్యాజీ మాం నమస్కురు మధ్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి సత్యం తే మామేవ ఏష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే ప్రతిజానే ప్రియ అసి మే. మీకు ఒట్టేసి మరీ చెబుతున్నా, రేపటి ఎపిసోడ్ ని వినేదానికి ముందుగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి డైరెక్ట్ గా అర్జునుడికి చెప్పిన రహస్యం కావూరి నాగేశ్వర ప్రసాద్ కి పూజారి వెంకటేశానికి అర్థం కావాలంటే రమణ మహర్షి రాసిన ఏకాత్మ పంచకాన్ని పరిశీలించరండి. ఆయన ఏకాత్మ పంచకం రాశారు. అందులో ఒక్కటే ఆత్మ, దాని పేరు బట్టబయలు, అది అంతటా ఉంది, అందులో నువ్వు లేవు అని అర్థం వస్తుంది. దాని భావాన్ని చూసుకొని కావాలంటే. కాబట్టి ఏక భక్తియే అనన్య భక్తి అని శీర్షికగా ఉండేటువంటి ఈ శ్లోకం గురించి, చిట్ట చివరి సారాంశమైన ఈ శ్లోకం గురించి తర్వాత రేపటి ఎపిసోడ్ లో చూద్దామండి. అత్యంత గోప్యమైన మాటలను మరల చెప్పి తిని వింటివా, నీవు నాకు ప్రియుడవు కావూరి, అందుకే మరల చెబుతున్నానయ్యా. నా యందు మనసు నిలుపు. మొదటి నా యందండి, పూజారి వెంకటేశ్వర కాదండి. మొదటి నా యందు మనసు నిలుపు, నా భక్తి పరుడవై సేవించుమా. నా భక్తి పరుడు అంటే భక్తికి పరంగా కాదు, భక్తియే నువ్వు నాన్న. నాకు ప్రణమిల్లవయ్యా, పూజారి వెంకటేశ్వర కాదయ్యా. నాకు ప్రణమిల్లవయ్యా కావూరి, నన్ను పొందుట నిజమయ్యా. మొదటి నన్ను. అత్యంత ప్రియుడవయ్యా కావూరి, ఒట్టేసి చెప్పుతున్నా శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురాత్మ అండి. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం.
శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజఋషికి జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. అయం వ్యర్థ బాహ్యకోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్యకోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ బృహద్వాసిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాసిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృప
పచే సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.